ఒక రోజు నేను ఒక గొప్ప దైవజనుని కలవడానికి వెళ్ళాను. ఆయన ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించి ప్రభుతో ఉన్నారు. ఆ సేవకులు నాతో మాట్లాడుతూ, నువ్వు మా పట్టణానికి వచ్చావుగా, మీటింగ్స్ పెట్టావుగా, చాలా మంది జనం వచ్చారు. అప్పుడు నేను అన్నాను, మీకు ఎలా తెలిసింది అని అడిగాను. నేను వచ్చాగా, మీరు వచ్చారా? మరి వస్తే కలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. చక్కగా మీటింగ్ జరుగుతుంది, చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నావు. నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక మీటింగ్ చివర ఒక ఆటోలో కూర్చున్నా. గొప్ప దైవజనులై ఉండి మీరు ఆటోలో కూర్చోవడం ఏమిటి? కూర్చోవటమే కాదు, ఆటోలోనే వచ్చా. ఎందుకు ఆటోలో వచ్చారు మీరు? ఆ మీటింగ్ నా కారులో వస్తే అక్కడున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలనో, కలవాలనో, ప్రార్థన చేయించుకోవాలనో, వాళ్ళు అక్కడ గుమ్ముగొట్టడం బాగుండదని చెప్పి నీ వాక్యం అంతా విన్నా, చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా. నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. ఒక గొప్ప దైవజనుడై ఉండి కూడా ఆయన కనపరిచినటువంటి పరిపక్వతను చూడండి. ఆ మీటింగ్ లో ముందుకొచ్చి ముందు సీట్ లో కూర్చోవాలని ఆశగానే ఆలోచనగానే లేకుండా ఎక్కడో వెనకాల ఆటోలో కూర్చొని కాసేపు వెళ్లి వాక్యం విందాం, ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించుద్దాం అనే ఉద్దేశం నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది, ఆశీర్వదించింది. ఆ గొప్ప దైవజనుడి పేరు బ్రదర్ యేసన్న గారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు దీనులు గొప్పవాళ్ళు అవుతారో తెలుసా? వాళ్ళు గొప్పగా తమ్మును తాము తగ్గించుకుంటారు కాబట్టి. Download ShareChat.